విజయవాడ కనకదుర్గమ్మకి ముక్కు పుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా? కృష్ణానది భూమి మొత్తం నీరు పారేలా అలా వెళుతూ వెళుతూ బెజవాడకి వస్తుంది. సముద్రంలో కలవాలని వేగంగా వెళుతూ ఉండంగా కృష్ణానదికి అడ్డుగా ఒక పెద్ద శిఖరం నిలబడింది. అదే ఇంద్రకీలాద్రి కొండ. అప్పుడు కృష్ణవేనమ్మ ఇంద్రకీలాద్రి ముందు నిలబడి నాకు దారి ఇవ్వు అని ప్రార్థిస్తుంది. అప్పుడు ఇంద్రకీలాద్రి ఇలా అంటుంది, నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయటం వల్ల నా భక్తికి మెచ్చి దుర్గమ్మ నాపై కొలువై ఉంది. నేను కనుక నీకు దారి ఇస్తే నువ్వు నన్నేం చేస్తావో నాకు తెలుసు. నేను దారి ఇవ్వను అని చెప్తుంది. అప్పుడు కృష్ణానది కొండపైనున్న కనకదుర్గను ప్రార్థిస్తుంది. అప్పుడు కనకదుర్గమ్మ ప్రత్యక్షమే నీ కోరికను నేను నెరవేరుస్తాను, కానీ నీ నుంచి నాకు ఒకటి కావాలి అని అడుగుతుంది. దానికి కృష్ణానది సరే అని అంగీకరిస్తుంది. దుర్గమ్మ నవ్వుతూ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంటుంది, ఇంద్రకీలాద్రికి ఏం చేయకుండా నువ్వు ఆ బెజ్జం ద్వారా వెళ్ళు అని చెప్తుంది. సరే అమ్మా, నువ్వు చెప్పింది నేను వింటాను, నా నుంచి నీకేం కావాలి అని కృష్ణవేణి అడుగుతుంది. అప్పుడు దుర్గమ్మ నవ్వుతూ నీ ముక్కు పుడక నాకు చాలా బాగా నచ్చింది, నాకు అరువు ఇవ్వవా అని అడుగుతుంది. అప్పుడు కృష్ణానది తన ముక్కు పుడకని తీసేసి అమ్మకిస్తుంది. ఇస్తూ ఇలా అంటుంది, ఈ కలియుగాంత సమయంలో నేనే నీ కొండపైకి ఎగసి వచ్చి నా ముక్కు పుడకని నేను తీసుకువెళ్తా అని చెప్పి ఈ ఇంద్రకీలాద్రికి ఉన్న ఈ బెజ్జం ద్వారా తను బయటకు వెళ్తుంది. అలా బెజ్జం వాడగా పిలువబడిన ఈ నగరం ఇప్పుడు బెజవాడగా మారింది. ఆ తల్లి బెజవాడ కనకదుర్గ చాలా శక్తివంతమైనదిగా భక్తుల్ని కష్టాల నుంచి రక్షిస్తూ కొండపై నుంచి ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూ ఉంది. ఎవరైతే ఆ తల్లిని నమ్ముకుంటారో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతారు.